తండ్రి అయినటువంటి దేవుని వాక్యము మనకి ఇవ్వబడి ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి వాక్యమును భక్తితో, శ్రద్ధతో, భయముతో, వణుకుతో వినాలి అని, ఆలకించాలి అని, క్రొత్త విషయాలు తెలుసుకోవాలని, లోతైనటువంటి విషయాలను, దేవుని యొక్క మర్మములను తెలుసుకోవాలనేటువంటి ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు, కృపమయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు వారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథములో 8వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఉన్నటువంటి ఒక కాంటెక్స్ట్ ని మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించడం జరిగింది. అతని జ్యేష్ఠ కుమారుని యొక్క పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా పనిచేశారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనగా సమూయేలు యొక్క ప్రవర్తనను అనుసరింపక, అంత భక్తిపరులై ఉండక, అంత దేవుని మీద భయము భక్తి కలిగి ఉన్నవారై కాకుండా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయంను త్రిప్పివేయగా, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు, నీవు ముసలివాడివైపోయావు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమని వాళ్ళు అడిగారు. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండను, అనుకూలముగా లేదు, ఆయనకు నచ్చలేదు. కాబట్టి సమూయేలు యెహోవా దేవునిని అడిగాడు ప్రార్థనలో. అందుకు యెహోవా దేవుడు మాట్లాడుతూ, సమూయేలు నాకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించు సమూయేలు. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ వారు తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ చాలా కోపంగా మాట్లాడుతూ, వాళ్ళు నిన్ను కాదు విడిచిపెట్టింది, నీ చెయ్యి కాదు వాళ్ళు విడిచిపెట్టాలనుకుంటున్నది, వాళ్ళు వద్దనుకుంటున్నది నిన్ను కాదు, నన్నే వద్దనుకుంటున్నారు, నా చెయ్యే విడిచిపెట్టాలనుకుంటున్నారు. నా మీద నమ్మకం లేదు వీళ్ళకి. రాజు వచ్చి న్యాయం తీరుస్తారట. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా నేను న్యాయాధిపతులను వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాను, ఏర్పరుస్తూనే ఉన్నాను, న్యాయము తీరుస్తూనే ఉన్నాను, ప్రవక్తలను పంపించాను, హెచ్చరించాను, బయలుదేవతను ఆరాధించవద్దని హెచ్చరించాను, నాకు బలులు ఎలా సమర్పించాలో, ఎలాగ నైవేద్యం పెట్టాలో కూడా నేను చెప్పాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కంటికి రెప్పలా కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుకున్నట్టుగా నేను ఇంతలా చేస్తున్నా సరే వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. రాజును నమ్ముతున్నారే కానీ నన్ను నమ్మట్లేదు. కాబట్టి సమూయేలును బాధపడకు, వారు చెప్పినట్టు నువ్వు చేయి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 25 వరకు పౌలు గారు అవిశ్వాసులను గురించి మాట్లాడిన మాటలు ఇక్కడ మీరు విని తీరాలి. వారు దేవునిని ఎరిగియు దేవుని గురించి తెలిసి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపలేదు. తమ వాదముల యందు వారు వ్యర్థులైపోయారు, అజ్ఞానుల వలె వారు ప్రవర్తించారు. వారి అవివేక హృదయము అంధకారమైపోయింది, ఆత్మీయ కన్నులు మూసుకొని పోయినాయి. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయినారు. వారు నిత్య జీవుడగు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు వరకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రథమ స్వరూపముగా మార్చేశారు. ఈ కారణము చేత, హేతువు అనగా కారణము, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. అటువంటి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనంలో, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించిన. భ్రష్ట మనసునకు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కాదు అంటావో, దేవుణ్ణి తిరస్కరిస్తావో, నీ హృదయం అంతా ఖాళీ అయిపోతుంది. ఈ ఖాళీ అయిన హృదయంలోనికి కొన్ని వేల దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అండ్ యూ విల్ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్లెస్సింగ్, యూ విల్ హ్యావ్ టు క్యారీ ఆల్ యువర్ కర్సెస్ అండ్ దెర్ విల్ బి నో హీలింగ్ ఇన్ యువర్ లైఫ్.
దేవుని కాదు అనుకున్నప్పుడు నీకు స్వస్థత కలగదు, ప్రశాంతత ఉండదు, సమాధానకరమైన జీవితం ఉండదు. నీకు శాపకరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, నీకు నిత్య జీవం ఉండదు, నీకు నరకం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు ప్రాబ్లీ యూ విల్ బి లెఫ్ట్ వితౌట్ ఎనీ చాయిస్. నీకు అవకాశాలు ఉండవు, నీకు చాయిస్ లేదు. నీకు మరలా మారు మనసు పొంది దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ నాకు దేవుడొద్దు, ఈ దేవుడొద్దు, క్రైస్తవ్యం వద్దు, క్రీస్తు వద్దు, యెహోవా దేవుడు వద్దు, ఇదంతా బ్లఫ్, అబద్ధం అనుకుంటే ఇక దేవుడు నిన్ను 4-5 సార్లు పిలుస్తాడు, పోనీలా అనుకుంటాడు, క్షమించాలనుకుంటాడు, కరుణ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు. అయినా కూడా నువ్వు ఇంకా మొండిగా, మూర్ఖత్వంగా ఉంటే ఆయన నిన్ను వదిలేస్తాడు, భ్రష్ట మనసుకు నిన్ను వదిలేస్తాడు. దేవునికి భయపడేటువంటి ఆ గుణము, ఆ స్వభావము మనకి ఉండి తీరవలసిందే. కాబట్టి దేవునిని తిరస్కరిస్తే మనకి నష్టాలే వస్తాయి, కానీ ఒక్క లాభం కూడా రాదు. ఈ ఇహలోక సంబంధమైన విషయాలలో నీకు డబ్బు రావచ్చేమో, సాతాను నీకు డబ్బులు ఇస్తాడేమో, సాతాను నిన్ను ఒక సెలబ్రిటీగా తీసుకెళ్తాడేమో, కానీ ముంచేస్తాడు. వాడు ముందు నమ్మిస్తాడు, తర్వాత నీతో తప్పు చేపిస్తాడు, తర్వాత పాపంలోకి లాగేస్తాడు, తర్వాత నువ్వు నాశనం అయిపోతావు, ఏదో అడిక్షన్స్కి నువ్వు బలైపోతావు. అటు తర్వాత వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. నువ్వు దేవునిని కూడా ఆహ్వానించే పరిస్థితులలో ఉండలేని ఆ సందర్భం నీకు వస్తుంది. కాబట్టి దేవునిని తిరస్కరించుట అనగా పాపమును మూట కట్టుకొని ఆ బరువును మీ భుజం మీద మోసుకొని పోవడం అని గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రార్థన కొరకే తలలు ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ ఎడల భయము కలిగి, భక్తి కలిగి, వణుకుతో, బెదురుతో మేము జీవించవలసిన వారమై ఉన్నాం ప్రభా. పరిశుద్ధత లేకుండా ఏ క్రైస్తవుడు కూడా నిన్ను చేరలేడు, ఆత్మను కూడా నీకు అప్పగించుకొనలేడు. కాబట్టి మా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండే విషయమై, పరిశుద్ధ హృదయం కలిగి ఉండే విషయమై మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహాయంతో మేమందరము కూడా నీ సన్నిధిని చేరగలమనే బలమైన విశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నాం. కనికరము చూపించండి, దయ చూపించండి నాయన. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకురండి, సంఘాలను జ్ఞాపకం చేసుకురండి, సంఘ కాపులను జ్ఞాపకం చేసుకురండి, పరిచర్య చేస్తున్నటువంటి పరిచర్యస్తులందరూ కూడా జ్ఞాపకం చేసుకురండి, పరిచారకులను దీవించండి నాయన. సంఘ పెద్దలను నీ సేవలో బాగా వాడుకునండి. మరిన్ని సదస్సులు, మరిన్ని సభలు జరగవలసి ఉన్నాయి. మారు మనసుకు సంబంధించినటువంటి ప్రకటనలు చేయవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగండి, మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.